ధ్యానానికి ముందు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో 2010వ సంవత్సరంలో ధ్యాన ప్రపంచంలోకి వచ్చి ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొంది అనంతరం ధ్యానం ఇచ్చిన శక్తి ఉత్సాహాలతో ధ్యాన ప్రచారం చేస్తున్న ధీర మహిళ శ్రీ సౌభాగ్యం గారు. వీరు పత్రిజీ ఆశయ సిద్ధి కోసం నడుం బిగించారు. ఈ క్రమంలో 2012లో పామూరు మండలంలో పిరమిడ్ మాస్టర్ల సహకారంతో 20x20 కొలతలతో పత్రిసాయి ధ్యానబోధి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మించారు. ఈ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ధ్యాన తరగతులు, పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు, శాకాహార ర్యాలీలు నిర్వహించారు. 2013 నుండి 2017 వరకు పామూరు మండలంలో ఇంటింటి ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2017 నుండి 2020 వరకు నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల పాఠశాలల్లో ధ్యాన పరిచయం చేశారు. 2020 నుంచి 700 రోజుల పాటు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా ధ్యాన తరగతులను నిర్వహించారు. 2023 నుండి 2024 వరకు నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో ధ్యాన సప్తాహాలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆమె పిఎంసి అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. శ్రీ సౌభాగ్యం గారి నిస్వార్థ సేవలు పలువురికి ఆదర్శం. ఇలా పిఎస్ఎస్ఎం ఉన్నతికి, అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్న సౌభాగ్యం గారిని ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా సౌభాగ్యం గారిని ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ సౌభాగ్యం గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి.